శ్రీ గురుభ్యో నమః. నేను చిరంజీవి గారి గురించి ముందర మాట్లాడమని కారణం ఏమిటంటే, శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది, ఆయన వినమంటే మీరు వింటారు. మెగాస్టార్, మెగా ఫ్యామిలీ, ఈ వీళ్ళున్న ఫంక్షన్లో ఎవళ్ళైనా మాట్లాడడానికి పూనుకోవడం అంటే మాట దక్కదో అని తెలుసుకోవటమే. ఎందుకంటే వారి మాటలే వినడానికి ప్రయత్నం చేస్తారు. మీ హర్షధ్వనాల హోరు వచ్చి తాగుతుంటే చినుకుల జల్లైతే ఒళ్ళు పులకరిస్తుంది, కానీ భయంకరమైన జడివానైతే ఒళ్ళు జలధరిస్తుంది, గుండెల్లో దడబుడుతుంది. అందువల్ల ఇప్పుడు నేను మాట్లాడడానికి ఈ చిత్రం గురించి ముక్తసరిగా 3 మాటల్లో మాట్లాడాలా, నాకు ఆత్మీయమైన మిత్రుడు శ్రీ చిరంజీవి గారి గురించి, మెగాస్టార్, పవన్ స్టార్, మెగా పవన్ స్టార్ నా నాగబాబు, సత్యానంద్ గారు చెప్పిన మిస్సైల్, వీళ్ళ గురించి మరో 4 మాటలు మాట్లాడాలా అన్నది మీ మౌనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు నన్ను కంగారు పెట్టకుండా మౌనంగా వినండి. మొట్టమొదట ఈ ముకుంద చిత్రాన్ని గురించి 3 ముక్కలు. ట్యాగూర్, మధు, నల్లమల బుజ్జి మంచి నిర్మాతలు, నాకు మంచి స్నేహితులు, నా పట్ల అపారమైన గౌరవం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈ చిత్రానికి అన్ని పాటలు రాయవలసిన అవసరాన్ని నాకు కల్పించారు. అది ఎలా రాసిన తర్వాత చెప్తాను. 2, ఇంకా ఈ చిత్రంలో పనిచేసినటువంటి నటీనటులు వాళ్ళ సంగతి చెప్పే ముందు, ఈ చిత్ర దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ గురించి. అడ్డాల శ్రీకాంత్ అలకు మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నేను అతనితో ప్రయాణం చేస్తున్నాను. మిమ్మల్ని నేను నించోబెట్టాను చిరంజీవి గారు. మామూలు ఈరోజు మనం మాట్లాడుకునే పరిభాష ప్రకారం అయితే అడ్డాల శ్రీకాంత్ సినిమాలు అత్యంత విభిన్నంగా, కొత్త తరహాగా, విలక్షణంగా ఏమీ ఉండవు. చాలా సామాన్యంగా ఉంటాయి. ఒక కుర్రాడు వయస్సు అనేటువంటి మహోద్ధృతమైన తరంగం తాకిడికి తట్టుకోలేక అట్టిట్టయిపోతున్న అలజడి పేరే ప్రేమ అని పెట్టి దాని చుట్టూ తిరుగుతున్న ఇతివృత్తాలు కానీ, లేదా మన కళల్లోనూ ఊహల్లోనూ కూడా అందనటువంటి అతిమానుషమైన శక్తులు కలిగినటువంటి సూపర్ మ్యాన్ల గురించి కానీ ఆయనలోని కథకుడు కానీ ఆయనలోని దర్శకుడు కానీ మాట్లాడు. ఆయన జీవితాన్ని గురించి మాట్లాడతాడు, మనుషుల గురించి మాట్లాడతాడు, మన గురించి మాట్లాడతాడు. అతను సినిమా చూస్తే ప్రతి ఫ్రేములో మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఎక్కడో అక్కడ అందులో ఉన్న ఏదో ఒక పాత్రతో అనుసంధానించబడతాం. కొత్త బంగారు లోకం చూడండి, సీతమ్మ వాకిట్లో చూడండి, ఈ సినిమా చూడండి, ఆ విషయం మీకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఈ సినిమాలో మీరు మొదటి పాట విన్నారు. అది సాంకేతికంగా మొదటి పాటలో ఒక చిన్న తప్పు దొల్లింది. ఆ తప్పుని సరిదిద్దుకుని మీరు పాట వినండి. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా? తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటు అయిపోదా? పక్కనే అక్షరాలను నిలిపి ఉంచినా అర్థమవని ఒక పదము కానిదే ఫలితం ఉండునా? అర్థమవని ఒక పదము కానిదే అర్థముండునా అని పాటలో ఉంది. మార్చుకోండి. పక్కనే అక్షరాలను కలిపి ఉంచిన అర్థమవని ఒక పదము కానిదే ఫలితముండునా? నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా. అది ఈ చిత్రంలో ఉన్నటువంటి కథానాయకుడు తాలూకు పాత్రనే కాదు, అది మనందరికీ వర్తిస్తుంది. అంతేకాదు, కళ్ళకి మధ్య కనురెప్పే అడ్డని నేను ఊరికే చదివి వినిపించట్లేదు. నేను నా మిత్రుడి గురించి చాలా కాలం తర్వాత అవకాశం వచ్చింది. ముఖ్యమైన కొన్ని విషయాలు ఈ వేదికను ఆధారం చేసుకుని మెగాస్టార్ ఎవరైతే ఆంధ్రదేశంలోని ఆంధ్ర చలనచిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పి తనదైన
ఒక చరిత్ర సృష్టించారో ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం 4 మాటల కంటే ఎక్కువ మాట్లాడను. అందుకోసం ఇక్కడ చెప్తున్నాను. కలలకి కళ్ళకి మధ్యన కనురెప్పే అడ్డని, నమ్మకం నిజమయ్యే లోపల తీయని నొప్పి ఉందని, ఆటనే వేటగా మార్చడం కాలం అలవాటని గమనించే తెలివి ఉంటే ప్రళయాన్ని ప్రణయం అనవా? ఈ 4 లైన్లు చిరంజీవిగా అప్లై అవ్వా? కయ్యమో నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి, కయ్యమో నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి, గాలిలో కత్తులే దుయ్యకు శత్రువు లేని దాడికి, ఊహతో నిచ్చెన వెయ్యకు అందని గగనానికి, వ్యర్థంగా వదిలేస్తే 100 ఏళ్ళు ఎందుకు మనకి? ఈ 4 అక్షరాలు, ఈ 4 లైన్లు ఈ పాత్రని కాకుండా రాబోయే జీవితానికి వరుణ్ తేజ్కి ఒక ఆశీస్సులాగా భావించి అతను తన జీవితాన్ని 100 ఏళ్ళు వ్యర్థంగా వదిలేస్తే ఎందుకు మనకి అనే విషయాన్ని ఈరోజు నుంచి గుర్తించి మాట్లాడాలని ఉద్దేశంతో పర్టికులర్గా ఈ పాటలో రాయడం జరిగింది. ఇది ఒకవేళ మ్యూజిక్ ద్వారా వినకపోయినా మ్యూజిక్ ద్వారా వినండి. ఎందుకంటే వికీ మేయర్, జే మేయర్ తాలూకు మ్యూజిక్లో వినిపించటం అనే అలవాటు చాలా సహజంగా ఉంటుంది. బహుశా ఇక్కడున్న అకౌస్టిక్స్ మూలాన్ని అనుకుంటాను ప్రతి అక్షరం మనకు వినిపించట్లేదు. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడటానికి కారణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, జీవితపు మహాసముద్రానికి ఎవ్వరి అండ, ఎవ్వరి తాలూకు అవసరము లేకుండా మహా తుఫాన్లకి ఎదురీదుతూ ఈరోజు మనం మెగాస్టార్గా భావిస్తున్నటువంటి ఒక చిరంజీవి ప్రయాణాన్ని మీకు గుర్తు చేయటానికి, చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారికి నాకు మేమిద్దరం సమవయస్కులం, నాకన్నా 2 నెలలు మాత్రమే చిన్న. మా ఇద్దరికి పరిచయం అన్న మాట కన్నా కొంచెం ఎక్కువ మైత్రి అని కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఏమనుకోరు. ఆయన రుద్రవీణ నుంచి ఎప్పుడైనా ఆయనకి పాట రాయవలసి వచ్చినప్పుడు నేను 2 విషయాలు గుర్తుపెట్టుకుంటాను. ఒకటి, ఆ సినిమాలో చిరంజీవిని ఆకాశానికి ఎత్తేయటం కాకుండా చిరంజీవి వ్యక్తిత్వం ద్వారా ఆయనను అభిమానిస్తున్న వాళ్ళకి, ఆ సినిమా చూస్తున్న వాళ్ళకి జీవితపు విలువలు తెలియాలి అనే ఒక లక్ష్యంతో ఆపద్బాంధవుడి సినిమాలో అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి ఔరా అమ్మక చెల్లా అని రాస్తూ, నల్లరాతి కండలతో కరుకైన వాడే వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే అని రాస్తే, అక్కడ పాత్రతో పాటు ఆయన వెనకాలన్న వ్యక్తిత్వాన్ని కూడా మీకు చూపించడం నాకు ముఖ్యం, నా ఉద్దేశం ముఖ్యం. నల్లరాతి గుండెలతో కరుకైన వాడే, మనం సూపర్ స్టార్ కాలిలా తొక్కితే భూమి ఆకాశాలు బద్దలైపోవటమే మాత్రమే సినిమాల్లో చూస్తున్నాం. కానీ బ్లడ్ బ్యాంక్ అనండి, నేత్రదానం అనండి, మరొకటనండి, వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడు మనిషికి ఉండాల్సిన లక్షణం. మనలో ఉన్నటువంటి ఒక హీరోయిక్ స్వప్నాన్ని రుజువు చేస్తూనే ఇంకొక పక్క నేల మీద నిలబడుతూ ఆ నేల మీద ఉన్న జీవితానికి సంబంధించి ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా ఆలోచిస్తారు చెప్పడానికి. ఒక సినిమాలో అది ఆయన నటించిన సినిమా కాదు, ఆయన గురించిన ఒక చిత్రమైన సందర్భం వచ్చి ఒక పాట రాయమని చెప్పారు ఆయన గురించి. అందులో ఒక అమ్మాయి పాడుతుంది పిల్లలతోటి. నేను ఇప్పుడే ఒక పాట పాడొచ్చాను, అది మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అని పిల్లలతో చెబుతూ పాట పాడుతుంది. ఆ పాట నన్ను రాయమని అడిగారు. ఎవరైనా గుర్తించారా నడిచే నక్షత్రాన్ని? ఎవరైనా గుర్తించారా నడిచే నక్షత్రాన్ని? ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నేను రైతునై పండిస్తున్న వేల నవ్వుల పంటల్ని, నేను రైతునై పండిస్తున్న వేల నవ్వుల పంటల్ని, నేను రాజునై పరిపాలిస్తున్న కోటి గుండెల కోటల్ని. ఇవి నా మిత్రుడిని ప్రశంసిస్తూ మాట్లాడుతున్న మాటలు మాత్రమే కాదు, ఆయన నుంచి యువత, ఆయన అభిమానులైన మీరు, రాబోయే తరం మొత్తం అందరూ కూడా నేర్చుకోవాలి. ఇంకా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్టార్ అంటే, నక్షత్రం అంటే, ప్రతి నక్షత్రం స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటి ఒక సూర్యుడు.
సూర్యుడి చుట్టూ ఆ కాంతిని తీసుకుని మాత్రం బ్రతకగలిగినటువంటి సౌర కుటుంబంలాగా ఉండే గ్రహాలు ఉంటాయి. కానీ తాను కష్టపడిన విధానము, తాను జీవించిన సంవిధానము, తాను ఎదురొడ్డిన మొత్తం జీవితపు యుద్ధాలు, పోరాటాలు, వీటన్నిటినీ రంగరించి నేర్పుతూ ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఒక్కొక్క వ్యక్తిని గ్రహంగా కాక స్టార్గా మార్చిపెట్టినటువంటి ఘనత చిరంజీవి గారిది. తెర మీదకి రావటం వరకే చిరంజీవి పేరు. ఈరోజు పవన్ స్టార్ అనగానే ఆంధ్రదేశమే కాదు, తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి. చిరంజీవి తమ్ముడుగా ప్రారంభమైనటువంటి కళ్యాణ్ ఈవేళ ఈరోజు జనసేనకు అధ్యక్షుడై రాబోయే దేశపు భవిష్యత్తుని మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఒక స్టార్. మీరు మౌనంగా ఉండకపోతే నేను మాట్లాడను, దిగిపోతాను ప్లీజ్. కేవలము చిరంజీవి గారి కొడుకుగా పరిచయమైనటువంటి చిరుబుడతడు చిరుత మొదటి సినిమాతోనే తాను చిరు కొడుకుని మాత్రమే కాదు, చిరుతని కూడా నిర్మించుకొని అల్లు అర్జున్, బన్నీ, అరవింద్ గారిని, చిరంజీవి గారిని నేను రెండు కుటుంబాలుగా చూడను. వాళ్ళిద్దరు కృష్ణార్జునులు, ఒకటే కుటుంబం కనుక అక్కడ నుంచి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అర్జున్, బన్నీ, వీళ్ళందరూ నిన్న కాక మొన్న ప్రవేశించినటువంటి సాయి ధరమ్ తేజ్, వీళ్ళందరూ కూడా తాము ఎంత కష్టపడ్డారు, తమ రాక వెనకాల ఎంతటి తీవ్రమైన ప్రయాసం ఉంది. కేవలం మెగాస్టార్ అనబడే ఒక సూర్యుడి నుంచి వచ్చిన కాంతిని తీసుకుని దానితో మాత్రమే బతకగలిగినటువంటి మట్టి ముద్దలైనటువంటి గ్రహాలుగా మాత్రమే కాక తమదైనటువంటి ప్రతిభావ్యుత్పత్తులతో స్వతంత్రంగా ఒక్కొక్క నక్షత్రంగా నిలవటం ఎలాగా అన్నది నేర్పినటువంటి ఈ మెగా కుటుంబంలో నుంచి మరొక మిస్సైల్ లాంటి స్టార్ వస్తున్నాడు. అది వాళ్ళ కృషి ఫలితం అందామా, చిరంజీవి గారు వాళ్ళకి ఇచ్చినటువంటి పెంపకము, స్ఫూర్తి అందామా, గురువుగా తీర్చిదిద్దినటువంటి సత్యానంద్ గారు, ఒక ద్రోణాచార్యుడు లాంటి సత్యానంద్ గారి విద్య నేర్పిన విధానం అందామా. ఏదైనా కానీ తమ్ముళ్ళలారా మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఆయనకి అభిమానులు అయితే చాలదు, ఆ అభిమానాన్ని జీవితాల్లోకి అనువదించుకుని మీరు కూడా ఒక్కొక్క స్టార్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వేదిక నేను వినియోగించుకుంటున్నాను. అందుకోసమే ఈ ముకుంద అనేటువంటి ఈ ఆడియో వేదికని ఈ కార్యక్రమంలో నేను వినియోగించుకుని చెప్పాలనుకుంటున్న 4 మాటలు మీరు వినే విధంగా నేను మెగాస్టార్ ద్వారా మిమ్మల్ని మౌనంలో అట్టేపెట్టి నేను చెప్పాను. ఇటువంటి జీవితంలో సామాన్యమైన నేల మీద నిలబడి మట్టి వాసన వేసే కథల్ని తెరకెక్కించేటువంటి అడ్డాల శ్రీకాంత్, అతనితో కూర్చుని మాట్లాడుతుంటే నాకు మహదానందం వస్తుంది. అతని విజయం తెలుగు వాళ్ళ విజయం అవుతుంది, జీవితపు విజయం అవుతుంది, మనిషి విజయం అవుతుంది. అతని ప్రతి చిత్రం అఖండమైన విజయవంతం కావాలి. ఇటువంటి చిత్రంలో ఉన్నటువంటి ఒకానొక మనిషి పాత్ర మొట్టమొదటి చిత్రంలో దొరకడం వరుణ్ తేజ్ తాలూకు అదృష్టం మాత్రమే కాదు, అతను దానికి పరిపూర్ణంగా న్యాయం చేకూర్చాడు అని నాకు తెలుసు. అందుకనే ఈ పాటలు అన్నీ మీరు వింటుంటే ఎక్కడ ఆంగ్ల భాష కానీ అలా అర్థం లేనటువంటి ఊగుడు తూగుడు వ్యవహారం ఏమీ ఉండదు. నాకు నాగబాబు అత్యంత ఆత్మీయుడైన సోదరుడు. ఇంత అంత అని చెప్పలేదు, ఒక్క తల్లి గడుపును పుట్టామా లేదా అన్నదే తప్పిస్తే రుద్రవీణ దగ్గర నుంచి ఈ రోజు వరకు మా చెలిమి నిత్యం బలపడుతూనే ఉంది. ఆ నవ్వు అంతేకాదు, మీరు మర్చిపోవద్దు,
నాగేంద్ర కూడా తనదైనటువంటి మార్కు సంతకం ఉన్నటువంటి అత్యద్భుతమైన నటుడే. చిరంజీవి గారి తమ్ముడు మాత్రమే కాదు. అటువంటి నాగేంద్ర తాలూకు, ఆ నాగబాబు తాలూకు ఆత్మీయమైనటువంటి స్నేహం ఇవన్నీ కలిపి ఈ సినిమాకి నన్ను వారాల తరబడి, నెలల తరబడి ఆలోచించి కేవలం పాటలు, మ్యూజిక్ వాటి ద్వారా మ్యాజిక్ మాత్రమే కాకుండా ఒక ఉపయోగాన్ని కూడా మీకు ఇవ్వాలని ప్రయత్నం చేశాను. ఈ కథ ద్వారా పరిపూర్ణమైన న్యాయాన్ని శ్రీకాంత్ చేశాడు. చిత్రీకరణ, నటులు, సాంకేతిక నిపుణులు అందరూ వాళ్ళెవరిని నేను పేరున వాళ్ళు చెప్పపోతున్నా సమయం తీసుకోకపోవటమే కారణం. అందువల్ల మేయర్ చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ నిర్మాతలిద్దరికీ, వీళ్ళందరికీ ఈ సినిమా గొప్ప విజయం అవుతుంది అనే ఆశ మాత్రమే కాదు, విజయం అయి తీరుతుంది అనే నమ్మకంతో మీ అద్దె నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.